వాట్ ఈజ్ ఫ్యూచర్ అండి? ఫ్యూచర్ అంటే ఏంటి? భవిష్యత్తు, జరగబోయేది. ఫ్యూచర్ మీన్స్ థింగ్స్ that can happen, about to happen, that might not happen. But for most of us, we like a very planned future, right? సేవింగ్స్, రిటైర్మెంట్ ఫండ్స్, ఇంకా పిల్లల పెళ్లి కోసము, అబ్బాయి పెళ్లి కోసము, అమ్మాయి పెళ్లి కోసము, ఇట్లా రకరకాల ఫండ్స్ పెట్టుకుని we plan for our future. And when those plans are implemented, when the future unfolds the way we planned, it gives a satisfaction. Oh, I have planned my 30 years of life. God so blessed me. నేను అనుకున్నట్టే జరిగింది. నేను అనుకున్న కాలేజీకే మా అబ్బాయి సీట్ వచ్చింది. నేను అనుకున్న కోర్సుకి మా అమ్మాయి డాక్టర్గా వెళ్ళింది. నేను అనుకున్నట్టు అమెరికా వెళ్ళి చదువుకోవాలని నేను ఆశపడ్డాను, నేను వచ్చాను. నేను హెల్దీగా ఉండాలని నేను ఫీల్ అయ్యి, ఎందుకైనా మంచిదని డబ్బు సేవ్ చేసి పెట్టుకున్నా. అన్న మెడికల్ ఎమర్జెన్సీలో నాకు హెల్ప్ అయింది అది. It saved me. I am so planned. This is a planned future. And it gives a satisfaction that we accomplished something we were able to see through. Advent is something very different. Advent means the coming of future into the present. జరగబో సంఘటనలు ముందే జరిగిపోవటం. జరగబో సంఘటనలు ముందే జరిగితే ఎట్లాగండి? నా ఎల్ఐసి పాలసీ ఇంకా మెచ్యూర్ కాదు ఎప్పటికీ. I won't get proper interest on my bank already by then. So how if the future breaks in already? Advent is an opposite of predicted future. మనం ఎంచుకుంటామే ప్లాన్లు, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. Advent means a future that happens in your life which you didn't anticipate, which exceeds the limits of your anticipation. దేవుడు కలుగు చేసుకుని, దేవుని కృప వలన he disrupts our plans and he intervenes into our lives. And then we are pleasantly surprised. అబ్బా, దేవుడు ఎంత గొప్పగా చేశాడు ఈ సంవత్సరం, ఎంత గొప్పగా నన్ను ఆశీర్వదించాడు, ఎంత గొప్పగా స్వస్థపరిచాడు, ఎంత గొప్పగా హెచ్చించాడు నన్ను. Advent is something which you are not prepared for, something you didn't anticipate. You are vulnerable. You lay yourself barely open. నిన్ను నీవు దేవుడు ఏమైనా చేస్తాడు అనే ఆశతో దేవుని దగ్గర విసిరి వేసుకుంటావు. When you throw yourself in the presence of God. ప్లాన్డ్ ఫ్యూచర్ కాదండి ఇది. ఇది జాగ్రత్తగా కూడబెట్టిన రిటైర్మెంట్ ఫండ్ ఇది కాదు. ఇది ఇట్ ఈస్ అన్ప్లాన్డ్. ఇట్ ఈస్ స్కేరీ. ఇఫ్ ఇట్ ఈస్ అన్ప్లాన్డ్, మనకి కొందరికి భయం, కొత్తదనం అంటే భయం. వీఆర్ స్కేర్డ్ అబౌట్ సర్ప్రైజెస్. బట్ అడ్వెంట్ ఈజ్ a pleasant surprise that shakes you up and draws you into God's future. దేవుడు నీ కోసం దాచి ఉంచిన భవిష్యత్తులోకి నిన్ను లాగేస్తాడు దేవుడు. You are drawn into that future. Advent is a vulnerable situation, an openness that touches the unplanned future. And because of this openness, the joy and hope that welcomes the unknown. ఆ తెలియంది ఏదో ఆయన దాచి ఉంచింది నా కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అర్థం కాలేదని బైబిల్ ఘోషిస్తున్నా, మనవాళ్ళకి మనవాళ్ళ పిల్లలకు కూడా దాచిపెట్టుకునే రోజులు ఇవి. We save for our great grandchildren. Are you with me? Is that true?
మరి ముఖ్యంగా మనం అమెరికా వచ్చాం కదా, డబ్బులు ఎక్కువైపోయినాయి కదా. సో వీఆర్ సో గుడ్ ఎట్ సేవింగ్. సో లెట్ మీ సేవ్ ఫర్ మై గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చైల్డ్ సో దట్ హీ విల్ బీ వెల్. అండ్ వాట్ డూ యూ డూ ఫర్ దిస్? యూ లూజ్ లైఫ్. నువ్వేమో జీవితాన్ని కోల్పోయి దాచిపెట్టి. దిస్ ఈజ్ అన్ యాటిట్యూడ్. వీ డిడ్ంట్ లెర్న్ టు లివ్ ద లైఫ్ ఇన్ ద ప్రజెంట్. అది మనం నేర్చుకోక ఏదో చేస్తున్నామని దానికి మనం పెట్టుకున్న పేరేంటంటే నా పిల్లల కోసం నేను దాచిపెడుతున్నా. ఒట్టిదే, అంతా ఒట్టిదే. డూ యూ థింక్ యూ లవ్ యువర్ కిడ్స్ సో మచ్? డూ యూ థింక్? అఫ్ కోర్స్ వీ ఆల్ లవ్. But if any one of us know that God is allowing a baggage of money to come along with us to heaven, how many of you will leave your money for your kids? Tell me. ఎవరు విడిచిపెట్టరు. పైసా విడిచిపెడితే ఒట్టు, అసలు ప్రశ్నే లేదు. We live because we have to live. ఎందుకు విడిచిపెడతామంటే మనకు వేరే చాయిస్ లేదు. దానికి నా పిల్లలంటే ప్రేమ ఒక ట్యాగ్ ఒకటి. డోంట్ థింక్ ఐఎమ్ వెరీ వెరీ సినికల్, బట్ దిస్ ఈజ్ హార్డ్ ట్రూత్. దట్ ఈస్ వై వెన్ గాడ్ డ్రాస్ యూ ఇన్ టు గాడ్స్ ఫ్యూచర్, డోంట్ ఎవర్ స్టాప్ లివింగ్ దట్ ఫ్యూచర్. దేవుడు తన భవిష్యత్తులోనికి మనల్ని లాగుచున్నప్పుడు do not interrupt. Do not stop this God when God is dragging us into His future. This God does not become. The word became flesh అని మనం చదువుకుంటాం కదా. It became flesh then. But in Advent, the way we experience, God does not become. God comes. దేవుడు వస్తూ ఉంటాడు మన దగ్గరికి. God comes with God's surprises. And God always comes. Every moment He comes. Every day He comes, He visits. That is why I titled my sermon, Advent Always Happening. God is coming into our lives always, not on December 25th only. He came then, He became then, but He comes every day. అనుదినము ఆయన నా జీవితంలోకి, మీ జీవితంలోనికి వస్తూ ఉన్నాడు. 2000 years ago, when Jesus was coming into this world, the Bible says, Galatians chapter 4, పెరిచి చదువుతున్నావా? చాలు. కాలము పరిపూర్ణమైనప్పుడు, సెకండ్ పాయింట్, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. when the time is ripe, when the time is ready, God sent Jesus into this world. We know this. కాలము పరిపూర్ణమైంది కదా. అక్కడ కాలం అనే మాట మీకు తెలుసు. I mentioned it many times. It's a divine timing, not chronological timing, but divine timing. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు లోకాన్ని పంపించాడట. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు లోకానికి తన కుమారుని పంపిస్తే, మరి అంత పరిపూర్ణమైన కాలములో, when everything is fulfilled, when everything is set in its place, when everything is ready to receive the Savior, in spite of that, we see హేరోదు రాజును మనం చూస్తాం. వచ్చుచున్న రక్షకుణ్ణి ఆటంకపరిచినవాడు. సత్రము చూస్తాము, సత్రపు యజమానిని చూస్తాము. when Mary was about to deliver the baby, there was no space. The doors of the inn were closed. సత్రపు తలుపులు మూసివేయబడినాయి. ఏ కాలం పరిపూర్ణమైంది కదా సార్, డోర్లు తెలుసుకోవాలిగా ఆటోమేటిక్గా యేసయ్య వస్తే. ఇట్ didn't happen that way. Joseph want to run away. పారిపోవాలని చూసిన యోసేపు, ముగ్గురు లేకపోతే నలుగురు జ్ఞానులు
దారి తప్పిపోయిన జ్ఞానులు, ఎలిజబెత్ భర్త జకరయాస్, హై ప్రీస్ట్, a priest who is supposed to bless everybody, went into the holy presence of the Lord and got a curse instead of a blessing. ఆశీర్వాదము బదులు శాపమును తీసుకొని వచ్చాడు జకరియా. ఇవన్నీ మీరు చూస్తున్నారా? If God has prepared everything, if God has set into motion everything, why there is a king who resists the arrival of God? హేరోదు వంటి రాజు ఎందుకున్నాడు అక్కడ? సత్రములో కూడా చోటు ఇవ్వలేనటువంటి యజమాని ఎందుకున్నాడు అక్కడ? భార్యను విడిచి వెళ్ళవలనని అనుకున్న యోసేపు ఎందుకున్నాడు అక్కడ? ముగ్గురు జ్ఞానులు ఎందుకు దారి తప్పిపోయారు? జకరియా ఎందుకు ఆశీర్వచనాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాడు? వై? ఇఫ్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్, వై దీస్ థింగ్స్ హ్యాపెన్? If God has prepared everything, why these things happen? That is not how we should understand the scriptures. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ రెసిస్టెన్సెస్, ఇటువంటి ఆటంకాలు ఉన్నా కానీ, హేరోదులు ఉన్నా కానీ, సత్రపు యజమానులు ఉన్నా కానీ, యోసేపులు ఉన్నా కానీ, దారి తప్పిపోయే జ్ఞానులు ఉన్నా కానీ, God did not stop coming into this world. Advent happens in spite of these resistance. ఇటువంటి ఆటంకాలు ఉన్నా కానీ Advent happens. How many times in our lives didn't we see that we received blessings that we are unworthy of? యోగ్యము కానటువంటి దీవెనలు ఎన్ని పొందుకున్నాం మనం? All those are Advent, God coming into us. God comes no matter what. God comes even if you resist. God comes even if you try to close the doors. దేవుణ్ణి ఆపవలనని నీవు చూచినా కానీ Advent happens. Advent is always happening. It is happening. It is always happening. ఇప్పుడు దాకా మనము యేసయ్య వస్తుంటే ఆటంకపడిన వాళ్ళని మనం చూసాం కదా, ఆటంక పెట్టిన వాళ్ళు మనం చూసాం కదా. బట్ దెర్ ఈజ్ అనదర్ గ్రూప్ దట్ గ్లాడ్లీ రిసీవ్డ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అడ్వెంట్. సంతోషముతో యేసయ్య రాకను రిసీవ్ చేసుకున్న భక్తులు ఉన్నారు. చాలా సంతోషముతో యేసయ్య రాకను రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అడ్వెంట్ ఈజ్ హ్యాపెనింగ్ నో మ్యాటర్ వాట్ ద రెసిస్టెన్స్ ఈజ్, నో మ్యాటర్ హౌ మచ్ యూ పుష్ ఇట్ అసైడ్, నో మ్యాటర్ హౌ హార్డ్ హెరోడ్ ట్రైడ్ టు కిల్ జీసస్, అడ్వెంట్ హ్యాపెండ్. మన జీవితాల్లో పాపము చేస్తూ దేవుని వైపు నుంచి పరిగెత్తాలని మనం ఎన్నిసార్లు చూసినా దయదలిచిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. His favor has rested upon us. That's the whole point of the text we read today. మనము చదివిన భాగం అంతట్లో చెప్పబడుచున్న వాక్యం ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడు తన మనుషుల దీన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. He remembered us in His mercy. And the Bible puts it in a tense that explains God's habitual action. దయదలిచి దేవుడు నువ్వు తప్పిపోయి తిరిగి దూరంగా పారిపోయినప్పుడు కూడా మనల్ని శిక్షించిన, మనల్ని ప్రేమించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, పిలిచి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఐ వాంట్ టు బీ విత్ యూ, ఐ వాంట్ టు కమ్ టు యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ. దిస్ ఈజ్ అడ్వెంట్. అడ్వెంట్ ఆల్వేస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో దేవుని ప్రేమ పోయబడుచు ఉండగా
Advent is happening. God is coming. And God went to Mary. మేరీ దగ్గరికి వెళ్ళి, మరియమ్మ, ఆయన దూతను పంపించి, యూ విల్ బేర్ ఎ చైల్డ్. రియల్లీ? హౌ? ఐ న్యూ నో మ్యాన్. ఎలా సాధ్యం ఇది? హౌ ఇస్ దిస్ పాసిబుల్? మేరీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ షీ గెట్స్ ప్రెగ్నెంట్. పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే షీ నీడ్స్ టు బి స్టోన్డ్ టు డెత్ యాజ్ పర్ ద లా. ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చనిపోవాల్సిన పని. బట్ హియర్ వి సీ అ వుమన్ హూ ఈజ్ నాట్ ఇంప్రిజన్డ్ ఇన్ ద లా. ధర్మశాస్త్రములో పట్టబడిన మనిషిలా కాకుండా, తనకు తెలిసిన మిడిమిడి జ్ఞానములో కట్టివేయబడిన మనిషి కాకుండా, మనం ఫీల్ అవుతాం, నాకు తెలిసినంత బైబిల్ ఇంకెవరికి తెలియదు, నాకు తెలిసిందే రైట్, పక్కన వాళ్ళకి తెలిసింది నేను అనుకున్న లైన్స్లో ఉంటేనే రైట్, లేకపోతే తప్పు, అబద్ధ బోధకుడు, ఫాల్స్ టీచర్, ఫాల్స్ హెరసీ, ఇవన్నీ మాట్లాడుకుంటాం. వీ క్రియేటెడ్ ఎ స్టాండర్డ్ బేస్డ్ ఆన్ వాట్ వీ నో. Mary, what she did, when the Advent was happening, when the blessing knocked at her door, తనకున్న ధర్మశాస్త్ర జ్ఞానం, ఇశ్రాయేలు స్త్రీ చేయవలసిన ధర్మం, వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభు దాసురాలను, నీ దాసురాలు నేను, నీ చిత్తం చొప్పున జరుగును గాక. లెట్ ఇట్ హ్యాపెన్ యాజ్ ద లార్డ్ విల్స్. Herod resisted the Advent. Mary received the Advent. We see the same thing happening with the shepherds. The angel of the Lord went and proclaimed the good news to them. వారికి వెళ్ళి సువార్త ప్రకటించగానే the shepherds gladly received the gospel. ఆ గొర్రెల కాపరులు సంతోషముతో ఆ శుభవర్తమానాన్ని రిసీవ్ చేసుకొని సంతోషంతో దేవుణ్ణి స్తుతించడానికి బయలుదేరారంట. బట్ హౌ అబౌట్ ద వైజ్ మెన్? Wise men were the first people to see the stars. ఎవరి దూతలతో పని లేకుండా నక్షత్రాన్ని చూచి దేవుని దగ్గరకు బయలుదేరిన వాళ్ళు. బట్ ఆ వైజ్ మెన్ దారి తప్పిపోయారు. They failed to appreciate the value of the Advent that overpowered their lives. వారి జీవితాల్ని కమ్మి వేసిన దేవుని దీవెనను విడిచిపెట్టిన వాళ్ళైతే, షెపర్డ్స్ ఆర్ దోస్ పీపుల్ హూ గ్లాడ్లీ రిసీవ్డ్ ది అడ్వెంట్. వెదర్ యూ గ్లాడ్లీ రిసీవ్, వెదర్ యూ రెసిస్ట్, టుడే ఐ వాంట్ యూ టు బి అష్యూర్డ్ అడ్వెంట్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్. దేవుడు, ద కమింగ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ కమింగ్. The coming God is always knocking at the door. There is an old man named Simeon in the Bible. Simeon అని బైబిల్లో ఒక అతను ఉన్నాడు. He was informed by God that he will not die before he sees the Savior. యేసయ్యను చూడకుండా నువ్వు చావవు. నీ వయస్సు, నీ ఆరోగ్యం, అసలు ఇవన్నీ పారామీటర్స్, క్రైటీరియా కాదు. నీ చావుకి ఒకటే ఒక సూచన ఏంటంటే యేసుని చూడాలి. దిస్ మ్యాన్ ప్రతిరోజు దేవాలయంకి వచ్చి, హీ కేమ్ ఇన్ టు ద కరప్ట్ టెంపుల్, క్లీన్డ్ ఇట్ అప్, లుక్డ్ ఎవ్రీ డే, వెయిటింగ్ వెన్ ద సేవియర్ వుడ్ కమ్. హియర్ ఈస్ ఎ మ్యాన్ హూ ఈస్ awaiting the Advent. అడ్వెంట్ బ్లెస్సింగ్స్ కోసము ఆశతో కనిపెట్టిన సిమియోను. జకరయా అనే యాజకుడు ఎలిజబెత్ బిడ్డను కనబోతుందని చెప్తే నమ్మలా, మూగితనం తెచ్చుకున్నాడు. He didn't want to, he was reluctant to participate in Advent blessings through the birth of John the Baptist, though he is a high priest already. కానీ సిమియోను
ప్రతిదినము దేవాలయంకి వచ్చి శుభ్రం చేసుకోండి. యేసయ్య వస్తాడేమో. విజిటర్స్ దగ్గరికి అందరికి వెళ్ళి, ముఖ్యంగా చిన్నపిల్లలు వస్తారే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈయనే యేసయ్య అంటాడా? ఓ అమ్మాయ, ఓ యేసయ్య అంటే రక్షకుడు షుడ్ బి మేల్, రైట్? సో అంటే పుట్టేది కొడుకు కాబట్టి. సో హీ వాజ్ లుకింగ్ ఫర్ స్మాల్ బాయ్స్. పిల్లల కోసం చూచి వన్ డే హీ ఫౌండ్, ఆ రక్షకుని చూచి మరియమ్మకు తన జీవితంలో జరగబో సంఘటనలు అన్ని ప్రవచనం చెప్పాడు. Simeon prophesied almost 33 years of life of Jesus into Mary's heart. Mary knew who his son is going to be through the prophecy of Simeon. But John the Baptist waited 30 years to know who Jesus is. ఎందుకు 30 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది? దేనికంటే హీ హ్యాస్ టు వెయిట్ అంటిల్ ద బ్యాప్టిజం ఆఫ్ జీసస్. బాప్తిజం ఇచ్చేటప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్మ రావటం చూస్తావో ఆయనే యేసయ్య అని దేవుడు బాప్తిజం ఇచ్చే యోహానుకు చెప్పాడు. ఈలోపు మరియమ్మ మరి అప్పుడప్పుడు చెప్పుండొచ్చు, అబ్బాయి నీకంటే 6 నెలలు చిన్నోడైన యేసయ్య ఉన్నాడే, జీసస్ ఉన్నాడే, మీరిద్దరు కలిసి ఆడుకున్నారే. ఆ యేసు ప్రభు పుట్టినప్పుడు దేవాలయంలో ఒక పెద్ద ఆయన ముసలాయన ఉన్నాడు, ప్రవచనం చెప్పాడు, ఈయనే రక్షకుడంట, ఈయన ద్వారానే రక్షణ వస్తుందట. మరి ఈయన సంగతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. 30 ఏళ్ళ లోపు కూడా అద్భుతాలు చేస్తున్నాడు, వాక్యం భలే చెప్తున్నాడు, దేవాలయంలోకి వెళ్ళి శాస్త్రులతో వాదించేస్తున్నాడు 12వ ఏటనే. ఈయన సంగతి ఏంటంటావంటే నాకు అనవసరం. నాకు ఒకటే తెలుసు, ఎవరి మీద బాప్తిసం ఇస్తే పావురం వస్తే అప్పుడు దాకా నేను ఆయన యేసు ప్రభు అని నేను నమ్మేది కాక నమ్మేది లేదు. It took 30 years for John the Baptist, though Jesus was moving around him, to recognize he is the Savior. But the wise men knew long away in the far off country. దూరదేశం నుండి వాళ్ళు తెలుసుకున్నా కానీ the blessing of Advent slipped out of their hands. యేసయ్యను గుర్తించడంలో దారి కోల్పోయారు. Today we are asked, how and when is Advent happening in our lives? మన జీవితంలో Advent, the God who is coming, not the God who came, but the Lord who is coming, who always comes, అనుదినము ప్రతిదినము సర్ప్రైజ్ చేస్తూ మనలను ఆశలతో నింపి మనలను దీవించే మన ప్రభు వచ్చినప్పుడు, when God of Advent intervenes into our lives on a daily basis, how are we responding? మరియమ్మలాగున్నామా, గొర్రెల కాపరులాగున్నామా, సిమియోన్ లాగున్నామా, హన్నా, పాత నిబంధనలో హన్నా మనకు తెలుసు, a very resolute woman who refused to stay barren, who demanded the blessings of Advent into her life. మరియమ్మ, గొర్రెల కాపరులు, సిమియోను, హన్నా వలె ఉన్నామా? లేకపోతే వచ్చుచూ ఉన్న యేసయ్యను ఆటంకపరిచే హేరోదులాగానో, సత్రపు యజమానిలాగానో, వదిలిపెట్టి వెళ్దాం అనుకునే యోసేపులాగానో, దారి తప్పిపోయే జ్ఞానుల్లాగానో, అనవసరమైన శాపములు కొని తెచ్చుకునే యాజకుడైన జకర్యాలాగానో ఉన్నామా? ఈ పండుగ రోజు మనము ప్రశ్నించుకోవాలి. Advent is not future. Advent is not a planned future that gives a false sense of satisfaction. Advent breaks into our lives
Advent surprises us. Advent happens into our lives, it interrupts. ఆశ్చర్య కార్యములు చేసే ఈ దేవునికి మనల్ని మనము ఆయన సన్నిధానములో విసిరివేసుకొని, let us throw ourselves in his presence and lay ourselves barely open in his presence to receive what he has for us. Always remember, Advent is not an event. ఆ మాట చెప్తే మీకు అర్థం కావాలి. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీకు చెప్పండి కదా. రక్షణ ఎప్పుడు పొందారంటే చెప్పండి. జూన్ నెల 30వ తారీఖు పలానా రోజు అని చెప్తాం. బట్ ఇట్ ఈస్ ఎ డేంజర్ ఇఫ్ సాల్వేషన్ బికమ్స్ ఎన్ ఈవెంట్ ఫర్ అస్. అది ఒక ఘటన కాకూడదు మన జీవితంలో, అది ఒక సంఘటన కాకూడదు, అది ఒక జరుగుతూ ఉన్న ప్రక్రియ కావాలి. రక్షణ ఎప్పుడైతే నీకు ఒక సంఘటన అయిపోయిందో, ఒక ఘటన అయిపోయిందో, we are resisting the God of Advent. Our salvation should be a process, an ongoing process, purifying process, sanctifying process, always receiving the coming God. God who comes to us every day. God who comes to us every moment. దేవుడు మన దగ్గరికి రావటం ఏంటండి పాస్టర్ గారు? గాడ్ హూ కమ్స్ ఏంటి? బైబుల్ సేస్ హీ ఈజ్ ఇమాన్యుయల్, హీ ఈజ్ విత్ మీ, రైట్? ఆయన నాతోనే ఉంటే ఇంకా మళ్ళీ వచ్చేది ఏంటి? ఆ రెండింటికి మధ్య ఉన్న తేడానే గాడ్ విత్ అస్. జ్ఞానులకి నక్షత్రము మిస్ అయిపోయారు. హేరోదు ప్యాలెస్లో బయటికి రాగానే ఉంది రెడీగా. A good example of how God is with us always. నాకు అనిపించుద్ది, it is the wise men who lost the track of the star that was guiding them. దృష్టి కోల్పోయింది వాళ్ళు, దారి కోల్పోయింది వాళ్ళు, కానీ దేవుడు వారితో లేకుండా ఎప్పుడూ లేడు. God has been with them always. That is Emmanuel. But when we feel that God is not with me, God of Advent breaks in. మనలను ఇంటరప్ట్ చేసి వచ్చుచూ ఉన్న దేవుడు మనలను కదిలించి మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడు. ఈ డిసెంబర్ 25, 23 సంవత్సరమందు క్రిస్మస్ వర్తమానం వించిన మనం అందరం కూడా దేవుడు నాతోనే ఉన్నాడు, ఆయన ఇమ్మానుయేలు అని నీవు ఆనందించుతూ ఉంటే దేవునికి మహిమ. ఇఫ్ యు ఆర్ రిజాయిసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్, గ్లోరీ బీ టు గాడ్. బట్ ఇఫ్ యు లాస్ట్ హిస్ ప్రెజెన్స్ డ్యూ టు సిన్, డ్యూ టు యువర్ బిజీ స్కెడ్యూల్ ఆర్ ఎనీథింగ్, ద ప్రామిస్ ఈజ్ ద గాడ్ ఆఫ్ అడ్వెంట్ ఈజ్ ఇంటరప్టింగ్ అవర్ లైఫ్స్. అడ్వెంట్ దేవుడు మనలను అనుక్షణము మన జీవితంలో కలుగు చేసుకొని చొరబాటు చేసి మనలను ఆశీర్వదించాలని ఆశపడుచున్నాడు. లెట్ us all stand in the presence of the Lord. తలలు వంచుకొని దేవుని సన్నిధానములో దేవుని వాక్యమును గురించి మనము ధ్యానం చేసుకుంటూ సిద్ధపడదాం. తండ్రి, ద్రాక్షావల్లి నా యేసయ్యా, నీలో ఫలించుటే ధన్యము. నన్ను ఫలింపచేసేడి ద్రాక్షావల్లి నాలో